As Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము దైవ గ్రంథం దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖగా పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఆ దైవ గ్రంథంలోంచి అనేక రకాలైన విషయాలను మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు అది దేవునితో మాట్లాడుతున్నట్లు. మనం ప్రార్థనలో అనేక రకాలైనటువంటి సమస్యలను, మనకున్న వేదనలను, కష్టాలను దేవుడి దగ్గర మన మొరంతటిని వినిపించుకుంటాము. అదే మన ప్రార్థన అనుకుంటాము. ఇది మనుషులు సాధారణంగా చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలో అందరూ కూడా ఎప్పుడు కన్నీరు విడవని వారు ఎవ్వరూ ఉండరు ప్రార్థనలో. అంటే దేవుడితో మన కష్టాలు, మన ఇబ్బందులు, మన ఆర్థిక సమస్యలు, మన బిడ్డల సమస్యలు ఇవన్నీ చెప్పుకుంటుంటే ఆటోమేటిక్గా మనకు కన్నీరు వస్తూ ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా ఆ మొరనంతటిని ఆలకిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన పట్ల భయభక్తులు కలవారు ఆ మొర పెడుతున్నప్పుడు దేవుడు సమీపంగా ఉండి ఆలకించి మన దేవుడు గొప్ప దేవుడు. అప్పుడు మన కన్నీరు రావటం సహజం. కానీ దైవ గ్రంథాన్ని మనం తెరిచి చదువుతున్నప్పుడు ఎంతమందిని ఎన్నిసార్లు కన్నీరు పెట్టాము. దైవ గ్రంథం చదివేటప్పుడు దేవుడు ఇంత గొప్పోడా, దేవుడు ఇంత మంచివాడా అనుకుంటాము. అది మూసేసిన తర్వాత మళ్ళీ లౌకికమైనటువంటి వ్యవహారంలో మనం పడిపోతూ ఉంటాం. కానీ దైవ గ్రంథాన్ని తరిచి చదువుతూ ఆ రుచిని తెలుసుకున్న వారు దేవుని యొక్క గొప్పతనానికి కన్నీళ్లు పెట్టని వారే ఉండరు. కానీ అటువంటి వారు చాలా తక్కువ. ఎందుకంటే దేవుని గొప్పతనాన్ని ఒక అవగాహన తెచ్చుకోవడం, దానిని రుచి చూడడం, దానిని మన జీవితాల్లోకి అన్వయించుకుంటూ ఆయన యొక్క మహోన్నతత్వముకి ముందు మనం ఎంత అల్పులమో మనం ఆలోచించినప్పుడు మనం కన్నీరుతో నిండిపోతాం. దైవ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా కన్నీరు రావాలి. అలా వస్తేనే మనం దేవుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లుగా భావిస్తారు. కానీ మనం ఒకసారి కన్నీళ్ళ గురించి దైవ గ్రంథం ఏం చెప్పిందో అని ఆలోచిస్తే మనకి తెలిసిన ఒక గొప్ప రాజుగారు హిజ్కియా కన్నీరు విడుస్తూ దేవుని దగ్గర, నేను ఎంత యథార్థవంతుడిని దేవా, నా యథార్థతని మీరు గుర్తు చేసుకోండి అని ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించారు. అలాగే అనేక మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు, లేదంటే రోగగ్రస్తులైన వాళ్ళు, లేదంటే ప్రియుల్ని కోల్పోయిన వారు, ఇలా ఎంతోమంది కన్నీరు పెడితే ఆ కన్నీరుని చూసి చలించని దేవుడు కాదు మన దేవుడు. కానీ నిజమైన కన్నీరు ఏంటి అంటే కీర్తనాకారుడు 119వ కీర్తన 136వ వచనంలో అక్కడ ఎంతో స్పష్టంగా ఉంటుంది. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినప్పుడు నా కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది అని అంటారు. గొప్ప మహారాజు దావీదు గారు ఆయన తన యొక్క పాపానికి పశ్చాత్తాప పడటం కోసం కన్నీరు విడవటమే కాదు, కానీ తన ఏలుబడిలో ఉన్న జనులు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, ఆయన చెప్పే ధర్మశాస్త్రంలోని విషయాల్ని అనుసరించకుండా ఉన్నప్పుడు ఆయన కన్నీరు ఏరులై పారిందంట. ఇటువంటి మహారాజులు కానీ, ఇటువంటి రూలర్స్ కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఈ కాలంలో మాత్రం ఎవ్వరు మనకి కనపడరు. దేవుని యొక్క విధానాల్ని అనుసరించకపోతే ఈ గొప్ప మహారాజు ఆయన కన్నీరే ఏరులై ప్రవహిస్తుందని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. అటువంటి కన్నీరుని దేవుడు లెక్క చేస్తారు. ఆయన మహారాజు తనకొక రాజ్యం ఉంది, కానీ మనకేం రాజ్యం ఉంది అని మనం ప్రశ్నించుకోవచ్చు. మనకే ఉంది కుటుంబం అనే రాజ్యం. మన బిడ్డలు దేవుని విధానాల్ని అనుసరించకపోయినా, మన దగ్గర మన స్టాఫ్ ధర్మవిరుద్ధంగా ప్రవర్తించినా మన కన్నీరు రావాలి. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటే ఆ కన్నీళ్లు మనలో ఏరులై ప్రవహిస్తే మన బిడ్డలు మళ్ళీ ఆయన మార్గంలో ఆయన తట్టు తిరిగి నడిచినప్పుడే వారు ఖచ్చితంగా దేవుని మార్గంలో ఉన్నట్టు మనకి మనసు శాంతిగా అనిపిస్తుంది. అటువంటి కన్నీరునే దేవుడు లెక్కిస్తాడు. చాలామంది ఒకసారి ఎప్పుడో నేను నా కష్టాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవరో అన్నారు, ఎక్కువగా మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, అయినా మీ కన్నీరు దేవుని ఎదుట ఆయన బుడ్డిలో ఉంచబడుతుందని. అది చాలా హాస్యాస్పదం. మన శరీర కష్టానికి, మన జీవితంలో ఉన్న కష్టాలు దేవుడు వింటాడు, ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. కానీ ఆయన ఎదుట ఆయన బుడ్డిలో ఉంచబడిన కన్నీరు చాలా విలువైనది. ఆ కన్నీరు మనం మా దేవుని విధానాల కోసం మనం ఆలోచించి ఆ విధానాలను పాటించిన వారి కోసం మనం ప్రార్థించి కన్నీరు కారిస్తేనే అది దేవుని బుడ్డిలో భద్రపరుస్తుంది. ఆ విధంగా కీర్తనలో 56వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. అటువంటి గొప్ప కన్నీరు విడిస్తేనే దేవుడు ఆ కన్నీరుని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. స్వయంగా యేసుక్రీస్తు వారే కన్నీరు విడిచారు అని లాజరు మరణం అప్పుడు ఉంటుంది. ఆయన కన్నీరు విడిచింది లాజరుని చనిపోయాడని కాదు, ఆయన ఆత్మలో మూలుగుతూ కన్నీరు విడిచారు. ఎందుకంటే ఈ పాపమే
తనకి తన బిడ్డలకి ఒక దూరాన్ని తెచ్చిపెట్టిందని ఆయన కన్నీరు కార్చడానికి తెలుసు. లాజర్ని తాను మళ్ళీ తిరిగి బ్రతికించగలనని. కాబట్టి యేసుక్రీస్తు వారి కన్నీరు కూడా ఆయనకి మనకున్న సెపరేషన్ బట్టే వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ సిలువలో ఆయన దేవా నా చెయ్యి ఏల విడిచావని ఆయన చేసే ఆక్రందన కేవలం తండ్రితో వచ్చిన సెపరేషన్ బట్టి ఆయన అటువంటి బాధపడ్డారు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం కన్నీరు విడిస్తే అది ఆయనకి యాక్సెప్ట్ అయ్యి మనము ఆయన దారిలో నడుచుకోవడానికి, ఆయన విధానాలను మనం అనుసరించడానికి ఖచ్చితంగా మనం ఆ దారిలోకి తీసుకెళ్ళగలుగుతుంది. అటువంటి కన్నీరు విడుస్తూ విత్తనాలు విత్తేవారు ఆనందగానంతో పంట కోస్తారని బైబిల్లో చెప్పబడింది. మనము కూడా కన్నీళ్లతో విత్తనాలు విత్తుచు ఆనందగానంతో పంట కొయ్యడానికి అటువంటి సహాయం మన దేవుడు మనకు అందించడానికి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరమ తండ్రి, నాయన నీకు ఇష్టమైన కన్నీళ్లను మేము విడవడానికి ప్రవ్వా నీ యొక్క గొప్పతనం ముందు మేము ఎంత అల్పులమో గుర్తు చేసుకున్నప్పుడు అటువంటి కన్నీరు మా దగ్గర నుంచి రావడానికి నీ యొక్క భక్తుడు దావీదు మహారాజు చెప్పిన విధానంలో ప్రవ్వా మా యొక్క కుటుంబంలోని వారు, మా ప్రియులైన వారు నీ మార్గాలను అనుసరించకుండా వ్యతిరేకులుగా